కేబినెట్లో స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించడం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా విద్యుత్ కుంభకోణానికి తెరలేపారని, కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు హరీష్ రావు. ఇక మంత్రులకు కమిషన్ల పంపకాల కోసమే కేబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయని, ప్రజల సమస్యలు అమలు చేయాల్సిన పథకాలపై చర్చించడం లేదని దుయ్యబట్టారు. విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను రూపుదిద్దాం. దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. మన మిషన్ కాకతీయ కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, మన 1962 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్ లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడుగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్ గా ఏ గవర్నమెంట్ అయినా కేబినెట్ పెట్టుకున్నా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగాను ప్రతిపక్ష నాయకుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఏమంటుండు, థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు. ఎట్లా మరి ఆనాడు వద్దని ఎట్లా అన్నావు, ఇవాళ ముద్దని ఎట్లా అంటున్నావు? కమిషన్ల కక్కుర్తికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం, మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ ను ఎస్పీడీసీఎల్ ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్ లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్.